హలో గైస్, ఈరోజు మా హౌస్ టూర్ దిగుతున్నాం. చూడండి, అదేమో చీరలు అక్కడ మా మమ్మీ దట్టిగా పెట్టుకుంది. మా అమ్మ తర్వాత మీషోలో ఆ డబ్బాలు ఆర్డర్ చేసి దాంట్లో పెట్టింది. అప్పుడు నీట్గా అయ్యాయి. అవి కూడా అంతే ఫ్రెండ్స్, అంతా అంతే. షెల్ఫ్లన్నీ నీట్గా పెట్టుకుంది. అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇదంతా బెడ్రూమ్ అసలుకి. అది బెడ్ చూడండి ఫ్రెండ్స్. అక్కడ క్యాలెండర్ పెట్టుకుంటాం, పొద్దున్నే లేచి చదువుకోవడానికి వాక్యాలు. ఇక్కడికి వస్తే ఏమో ఇది వాషింగ్ మిషన్ ఫ్రెండ్స్. ఇది వాషింగ్ మిషన్, అక్కడ ఉంటుంది వాషింగ్ మిషన్ చూసారా. అదేమో బాత్రూము. ఇంకా పైకి వస్తే ఏమో అది వాక్యాలు. మీకు చెప్పాను కదా నేను పొద్దున్నే లేచి చదువుకుంటానని. ఒక్కసారిగా చూసుకోండి ఫ్రెండ్స్, ఇదంతా బెడ్రూము. చూడండి ఫ్రెండ్స్, అది కూడా అంతే. పైన వాచ్. ఇది హాల్ అన్నమాట. కర్టన్స్ బాగున్నాయి కదా. అక్కడ మా నాన్న పడుకుంటాడు, అది చిన్న మంచం. అక్కడ మిర్రర్ పెట్టుకుంటాం మేము. చూడండి, అది నా పిగ్గీ బ్యాంక్, ర్యాబిట్ బ్యాంక్. చూడండి, అది పవర్ఫుల్ వాటరు. అది బుక్ స్టాల్ లాగా అనమాట. మా డాడీ లైట్ వేసుకొని అక్కడ చదువుకుంటాడు బైబిళ్ళు. ఇంకా ఆడికి వస్తేమో అది నా కిచెన్ టాయ్ లాగా అనమాట, ఆడుకుంటాను దాంతో. అది నా 6th క్లాస్ బుక్స్. ఇది నా ఫస్ట్ బ్యాగ్, సెకండ్ బ్యాగ్ అనమాట. అది మా సెకండ్ ర్యాబిట్. ఫస్ట్ ర్యాబిట్ చనిపోయింది, అందుకని సెకండ్ ర్యాబిట్ని బౌల్లో వేస్తున్నాము. ఇంకా ఇక్కడికి వస్తే ఏమో మీరందరూ చూసుకోవచ్చు, పైన వాక్యాలు ఉంటాయి, కింద షెల్ఫ్లో అవన్నీ ఉంటాయి. ఆ కింద మాకు కావాల్సినవి పౌడర్లు, సెంటు, కొబ్బరి నూనె అవన్నీ ఉంటాయి. మళ్ళీ ఆ కిందేమో చూడొచ్చు మీరు నా బుడిగీలు. అవి అక్కడ కూడా వాక్యాలే. అదంతా నా ఆడుకునే బొమ్మలు అనమాట ఇవి. ఇది పెద్ద షెల్ఫ్, టీవీ షెల్ఫ్ అనమాట. మేము అట్ట పెట్టుకున్నాము, మాకు ఆ టీవీ లేదు కాబట్టి. ఆ పైన మీరు చూసుకోవచ్చు ఒక బొమ్మ, దాని మధ్యలో 2 ర్యాబిట్స్ ఉన్నాయి. అదేమో మా అమ్మ గ్లాసులు, కప్పులు పెడుతుంది, టీ కప్పులు, జ్యూస్ తాగేవి అవన్నీ ఉంటాయి. మొన్న నా పుట్టినరోజుకి కింద షెల్ఫ్లో అక్కడ పువ్వులు ఉంది కదా, అది మటుకు నా పుట్టినరోజుకి ఒక అంకులు గిఫ్ట్ ఇచ్చారు. ఈ షెల్ఫ్ అంతే. కిందకు వస్తే ఏమో డ్రమ్ అనమాట, అది చర్చిలో కుట్టే డ్రమ్ము. ఇది ఫ్రిడ్జ్ అనమాట. మొన్ననే రీసెంట్గా కొన్నాం ఫ్రిడ్జ్, ఆటోమేటిక్ ఫ్రిడ్జ్. అంతా దానికి అందరికి అదే చేసేసుకుంటుంది. ఇంకా అడిగిపోతే ఏమో అక్కడ కూడా వాక్యమే. ఇంకా మా ఇల్లంతా వాక్యాలే పెట్టేసి ఉంటారు మా మమ్మీ. ఇంకా ఆ లోపలికి పోతే ఏమో అది కిచెను. ఇక్కడేమో ఇది సింక్ అనమాట, మేమందరం పొద్దున్నే లేచి ఫేస్ కడుక్కోవడానికి. అది హ్యాండ్ వాష్. ఇక్కడికి వస్తేమో ఇది వంట రూము. చెప్పాను కదా ముందుగానే, మా మమ్మీ నీట్గా పెట్టేసి ఉంటుంది అంతా. ఇవన్నీ మామూలుగా మిక్సీలు, డబ్బాలన్నీ. ఇక్కడికి వస్తేమో అవే లిక్విడ్స్. ఇంకా పైన పెద్ద పెద్ద బౌళ్ళు పెట్టద్ది, కిందేమో గ్లాసులు పెట్టద్ది, స్పూన్లు. ఆ కింద ప్లేట్లు, మళ్ళీ బాటిల్స్, మళ్ళీ చిన్న చిన్న కూరగిన్నెలు. ఆ కింద మీరు చూసుకోవచ్చు మిక్సీ, ఆ కుక్కరు, మళ్ళీ ఎర్రగడ్డలు, ఆనియన్స్ పెట్టిన డబ్బా.
ఇక్కడికి వస్తే ఏమో ఆ పైన అంతా మామూలు గిన్నెలే, వాటిలో ఏమి ఉండవు. అంటే అవసరమైనప్పుడు తీసుకొని వాటిని వేసిస్తాము ఎవరికైనా కావాలంటే. ఇదంతా ఇంకా పసుపులు, ఉప్పులు అవన్నీ ఉండేవి, చూసుకోవచ్చు మీరు అక్కడ. ఈ కిందకి వస్తే పచ్చళ్ళు, నెయ్యలు, పొడులు అంతా ఇక్కడ కింద పెట్టేస్తుంది. ఇక్కడికి వస్తే ఏమో వంట చేసుకునే స్పూన్, అదే గెంటిలు, పప్పు గుత్తి మీరందరూ చూసుకోవచ్చు, మజ్జిగ తిరుపుకునేది. అక్కడికి వస్తేమో గుడ్లు పెట్టుకునేది అనమాట. అది మా మమ్మీ నార్మల్గా పెట్టేసింది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న గుడ్లు. ఇంకా ఇది బుట్ట, ఆ బుట్టలో కూరగాయలు తెచ్చేసుకుంటాం మేము. ఇంకా అదేమో బియ్యం బస్తా, అన్నీ దగ్గరగానే పెట్టుకుంది మా మమ్మీ. ఇంకా దాంట్లో ఏమో మేము నీళ్ళు కాగబెట్టుకొని పోసుకుంటాము. ఇదేమో కూర అటు పెట్టేసింది. ఆ కిందకి వస్తే ఏమో సిలిండర్స్. ఈ కిందకి వస్తే ఏమో కుక్కర్లో పెట్టుకునే బౌల్ అన్నమాట అది. ఇంకా పెద్ద 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 డబ్బాలన్నీ కింద పెట్టేసి ఉంటుంది. ఇంకా అక్కడ కిటికీలు. ఇది పెద్ద సింక్ అనమాట. మేము మామూలుగా పెద్ద సింక్ అని పిలుస్తాము, అంట్లు తోముకునే సింక్ని. ఇదంతా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇదంతా వచ్చి అది వరండా అంటారు కదా, అట్లా అనమాట. అక్కడ మా మమ్మీ బట్టలు ఆరేస్తుంది, కట్టెన్ వేసేస్తున్నాం మేము. ఇంకా అక్కడ చూసుకోవచ్చు మీరు, హ్యాపీ పండుగ ఉంది.